ఇప్పుడు రామాయణపేట విషయంలో కావచ్చు, అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే అడ్డుపడ్డారు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటాడు. ఇక్కడ డప్పూరు కాడ కూడా ఒకటి తొండలు గుడ్లు బల్లులు పెట్టని ఏరియాను చూసి గుట్టలు చెట్లలో చూసి మేము కంపెనీలు పెడతామంటే వీళ్ళే అడ్డుపడుతున్నారు. ఇట్లా లగ్జర్లో కావచ్చు, అక్కడ డప్పూర్లో కావచ్చు. మళ్ళీ ఇప్పుడు ఈ రోడ్డు విషయానికి వస్తే కూడా చోటుప్పల దగ్గర కూడా వీళ్ళే అంటే రహదారులను కూడా వేయకుండా అడ్డుపడే ప్రయత్నం మాత్రం బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళే చేస్తున్నారు అంటున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? ముఖ్యమంత్రి మోకాళ్ళలో తెలివి ఉందా లేకపోతే మెదడు ఉందా కూడా తెలియడం లేదు. తొండలు లాగులు గుడ్లు పెట్టానంటే అక్కడ పచ్చని పండులు వండుతున్నాయి. కేసీఆర్ గారు చేసింది ఏదైతే ఉందో కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టు తెస్తే ఆ నీరుతోని అలా సస్యశ్యామలంగా పంటలన్నీ వండుతున్నాయి. కేసీఆర్ గారు తెచ్చిన ఆ నీళ్ళని ఆపాలని చెప్పి ముఖ్యమంత్రి ఆపి ఇప్పుడు అన్ని ఎండగొట్టి ఇవేదో నేను ఫార్మాసిటీ కంపెనీ చేస్తా లేకపోతే అక్కడ ఏదో రోడ్లు వేస్తా నేను అని చెప్పి రైతులతోని దౌర్జన్యంగా భూములు గుంజుకొని రియల్ ఎస్టేట్. ఎందుకంటే మేము చెప్తారు మేము భూస్వాములము, మా ఇంటి ముంగడికి నెస్సిలు నడిచిన చెప్పులు పట్టుకొని నడిచిన స్వయంగా ముఖ్యమంత్రి చెప్పినాడు, మేము కాదు ఆరోపణ చేసింది. ఏనాడు కూడా మేము ఎప్పుడు ఆయన పైన ఆరోపణ చేయాలి, ఆయన ఆరోపణనే చెప్తారు. అలాంటి వ్యక్తి ఈరోజు అక్కడ ఉన్నారు. ఎవరిపైన దాడి చేసిండు? కూడా రెడ్డి భూమి పోయింది, అక్కడ ఒకటిదన్న రెడ్డి భూమి పోయిందా, రెడ్డి కుటుంబ సభ్యుల భూమి పోయిందా? అక్కడ పోయింది ఎస్టీ ప్రజలది, ఎస్సీ ప్రజలది, బడుగు బరిగిన వర్గాల ప్రజల భూములు లాగర్చుకోవాలని. అంటే ఇప్పుడు భూసేకరణ విషయంలో ఎక్కడ జరిగినా ఇప్పుడు 3-4 చోట్ల కూడా అదే జరుగుతుంది ఖచ్చితంగా. ఇలా మొత్తం రెడ్డిల రాజ్యం నడుస్తుంది కదా. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళంతా ఎవరండి? ఇలా బీసీల పైన ప్రేమ చూపిస్తున్నారు. మీ ప్రభుత్వంలో మీ మంత్రి పదవులలో ఎంతమందికి మంత్రి పదవులు ఇచ్చిరు? బీసీలకి ఎంతమందికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిరు? ఇంకా ఎందుకు మరి ఇంకా కొంచెం మంత్రి పదవుల కావాల్సి ఉండే ఈ రాష్ట్రంలో విస్తరణ ఎందుకు జరగడం లేదు? ప్రతిసారి ముఖ్యమంత్రి ఢిల్లీ పోయినప్పటికల్లా ఇక్కడ ఉండే ప్రజలకందరికీ కూడా ఆ విస్తరణ గురించే, మంత్రివర్గ విస్తరణ గురించే పోతున్నాడు అని టాక్ చేస్తుంటారు. మళ్ళీ బయటకు వచ్చేకల్లా ఏముండదు. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు 6 నెలలు మంత్రి విస్తరణ చేయకపోతే మీలాంటి మీడియా సంస్థలు కానివ్వండి, ఇతరత్ర మీడియా వాళ్ళు ప్రశ్నిస్తా పోయారు, అరే ఏమై ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ. మళ్ళీ ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి సంవత్సర కాలం గడుస్తుంది కదా, సంవత్సరం కూడా గడిచిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఎవరు ప్రశ్నిస్తలేరు? మీలాంటి మీడియా జర్నలిస్టులు కూడా ఎందుకు ప్రశ్నిస్తలేరు? నాకు తెలిసి అనుకుంటా ఆ స్థాయిలో ఎవడు లేడు అనుకుంటా. ఆ స్థాయిలో ఎవడు లేడు కాబట్టే ముఖ్యమంత్రి ఉన్నాయి. ఆ ముఖ్యమంత్రికి అయితే అసలే తెలియదు, ఇక తెలియదన్న విషయం కూడా ముఖ్యమంత్రికి తెలియదు. అది పక్కన పెడితే ఆ స్థాయిలో ఏ నాయకుడు కనిపించలేడు అనుకుంటా. వాళ్ళ ఎమ్మెల్యేలు అంతా చేతగాని. ఎందుకంటే మేధావులు కాంగ్రెస్ లో ఉండేటోళ్ళు మేధావులు వాళ్ళు పార్టీని పట్టుకొని ఉంటారు, చాలా రోజుల నుంచి ఉంటారు. మీరు ఆ మాట మాట్లాడడం చూసినామాట. అసెంబ్లీలో మేధావులు కూడా ఏమో కాడు పట్టుకొని పండ్ల మధ్యలో గీక్తాడు, ఇంకొకళ్ళు లేచి ఉరుకుతాడు, ఇంకొకటి పేరు బస్ అని చెప్పి కోమటిరెడ్డి పెట్టిండు. ఇలాంటి పేర్లు చూస్తుంటే మేము నవ్వుకుంటాం, మేము కూడా రీల్స్ చూస్తుంటాం, మేము కూడా కొంచెం సోషల్ మీడియా ఫాలో అవుతామండి. ఎంత మేధావులో కాంగ్రెస్ నాయకులు తెలుసు, వాళ్ళ కోసం చరిత్ర ఏందో మాకు తెలుసు. లేదే ఈ దేశాన్ని ఇంత అదే 60 సంవత్సరాలు పాలించి ఏం పీకిరు? 60 సంవత్సరాలు పీకిరేంది ఈ దేశాన్ని తెచ్చింది. తెలంగాణ నాగార్జున సాగర్ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కడితే మేము కాదండి, పక్క రాష్ట్రంలో ఈ రోజు కూడా ఉన్న ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు అన్నారు, గతంలో రాజశేఖర్ రెడ్డి చేయలేని పని, చంద్రబాబు నాయుడు గారు చేయలేని పని కేసీఆర్ గారు తెచ్చిరని చెప్పారు. అలాంటి ఘనత కేసీఆర్ గారిది. వాళ్ళతో పోల్చకండి మీరు కాంగ్రెస్ నాయకులతోని. ఈ దేశానికి పట్టిన దరిద్రం చీడపురుగే కాంగ్రెస్ పార్టీ. కాళేశ్వరం ప్రాజెక్టు అసలు కూలిపోతుంది, సంవత్సరమే ఉండదన్న ముఖ్యమంత్రి మరి ఇప్పుడు ఆ ఏరియా పోతే పంటలు మొన్న మేము అట్లా పోతుంటే కనిపించినాయి, సస్యశ్యామలంగా ఉన్నాయి. మరి దీన్ని ఎట్లా చూడాలి? అదే అంటున్నా, కాళేశ్వరం అంటే ముఖ్యమంత్రికి తెలియదు. ఒకటే అనుకుంటున్నాడు, కాళేశ్వరం అంటే అన్నారం, మేడిగడ్డ, సిందిల్లా ఇవన్నీ ప్రాజెక్టులు కాళేశ్వరం అంటే. అలాంటి చారిత్రక విషయం ఒక ఘటన చేసింది కేసీఆర్ గారు. ఇది మేము కాదు, ఈ పక్క రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులే చెప్పారు. స్వయాన ముఖ్యమంత్రి నాయకుడు కూడా అన్న, నేను స్వయాన బీజేపీ ముఖ్యమంత్రి కూడా గతంలో చెప్పిండు. కానీ బీజేపీ కక్షపూరితంగా దానికి జాతీయ హోదా కూడా ఇవ్వలేదు. ఇది మాకు బాధ కలిగిస్తుంది. పక్కన ఉన్న పాలం ఇప్పుడు ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ జరుగుతుందో పక్క రాష్ట్రంలో, దానికి జాతీయ హోదా ఇస్తారు. కానీ ఇలాంటి ఒక రైతులందరికీ సాగునీరు తాగునీరు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారు. రూపాయికి నల్లు ఇచ్చింది. మళ్ళీ ఇవన్నీ కాంగ్రెస్ ఎందుకు చేయలేదు? సరే, కాంగ్రెస్ నాయకులకు ఒకటే అండి, నేను ఈడ నుంచి తీవ్రంగా ఒకటే హెచ్చరిస్తున్నా, గతంలో 50 ఏళ్ళు మీరు పరిపాలించారు, అద్భుతమైన పాలన ఇచ్చారు. కరెంట్ ఎందుకు ఇవ్వలేరు? మళ్ళీ మీకు ఎందుకు చేత కాలేదు? కేసీఆర్ గారు వచ్చిన కలిగిన రైతులకు ఉచిత కరెంటుతో పాటు 24 గంటలు ఇవ్వడం అనేది చారిత్రక విషయం. ఇది చారిత్రక విషయం. ముఖ్యమంత్రి రేషన్ కార్డు వంచి చారిత్రక విషయం కాదండి. 24 గంటల కరెంట్ ఇవ్వడం చారిత్రకమైన విషయం. ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది కదా. అది 12 నెలల పాలనలో కూడా 24 గంటలు కరెంట్ వస్తుంది. అంటే మన పుట్టిన బిడ్డే మా బిడ్డ అని అనుకోద్దండి.
మీరు చేసేది అంటే గతంలో 50 ఏళ్ళు పరిపాలించి అంటే మేము షార్ట్ టర్మ్ లో చేసింది మీరు ఇన్ని ఏళ్ళు పరిపాలించారు కదా అప్పుడు పెద్దలందుకు సామర్థ్యం పెద్ద రాష్ట్రం ఆ? పెద్ద రాష్ట్రం. నేను అదే అంటారు, పెద్ద రాష్ట్రం కానివ్వండి చిన్న రాష్ట్రం కానివ్వండి, ప్రేమ ఉంటే తేవాల్సిన చిత్తశుద్ధి ఉంటే అది పెద్ద రాష్ట్రమా చిన్న రాష్ట్రమా అని ఉండదు. పరిపాలన అందించాలని ఎందుకు పెద్ద రాష్ట్రం ఉన్నప్పుడు అన్ని ఆంధ్రకే ఎందుకు నీరు వస్తుంటే ఎందుకు ఆంధ్ర నాయకులే వాళ్ళ ప్రాజెక్టులు కానివ్వండి ఇతరత్ర పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ వాళ్ళ వైపు ఉండే తెలంగాణ ఎందుకు ఎండింది గడ్డ? తెలంగాణ ఎందుకు కరువు ప్రాంతంగా ఉండే? ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కదా ఏదైతే రైతులంతా వలసలు కట్టారు. ఇప్పుడు ఎవరు ప్రతి ఒక్కడు ఇలా చైతన్యవంతుడై కేసీఆర్ గారి పాలనలో మళ్ళీ ఎవరు జిల్లాకు వాళ్ళు పోయి పంటలు పండించుకొని ఈరోజు గర్వంగా తలెత్తే బతికే వాళ్ళ స్థాయికి ఈరోజు కేసీఆర్ గారు తీసుకెళ్ళారు కదా. అంటే మీరు బీఆర్ఎస్ వాళ్ళు చాలాసార్లు ఆరోపణలు చేయడం అనేది జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ ఉండి చేయించండు, లేకుంటే లైచర్ల విషయంలో ఈయన అరెస్ట్ చేస్తారు ప్రభుత్వం అని చెప్పేసి ఇది రేవంత్ రెడ్డి కక్షనే అని చెప్పేసి చాలాసార్లు అన్నారు. అంటే ఆయన ఒక ప్రధాన మీడియా ఛానల్లో ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి అంటున్నాడు, నాకు వాళ్ళకు పోలిక ఏంది, వాళ్ళ స్థాయి ఏంది, నా స్థాయి ఏంది, నాకు ప్రజలు ఒక కుర్చీ కూర్చున్నబెట్టారు, నేను ప్రజల సేవ చేయడానికి ఉన్నా కానీ వాళ్ళ గురించి ఇంచు మందంగిడ నేను ఆలోచించను, వాళ్ళ స్థాయి నాది కానే కాదు అని చెప్తున్నాడు. వాళ్ళు అరెస్ట్ అయితే ఏంది కాకపోతే ఏంది అనే మాట మాట్లాడుతుండు. దీన్ని ఎట్లా చూడాలి? ఖచ్చితంగా ముఖ్యమంత్రికి మాకు అసలు పొంతన లేదండి. నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఏంటంటే ఆ ముఖ్యమంత్రికి భయం. ప్రజలంతా కూడా ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఎక్కడ సింపతి గెయిన్ అవుతుందో అని చెప్పి అదొక భయం పూర్తి స్థాయిలో. ఎందుకంటే అవి ఆరోపణలు, కేవలం ఆరోపణలు, ఆధారాలు లేవు. ఆధారం ఉంటే చూపించాలి కదా. సంవత్సర కాలం పడుతుంది ఆ ముఖ్యమంత్రి, నువ్వే అధికారంలో ఉన్న వ్యవస్థ అంతా నీ చేతుల్లోనే ఉంది కదా. ప్రజల చెంత ఎన్నుకోబడ్డ నాయకులు మా నాయకులంతా కూడా ప్రజాస్వామ్యంలో ఓటమి గెలుపనేది సహజం. నేను ఫోకస్ చేయడం లేదు వాళ్ళ మీద, వాళ్ళ అవసరం లేదు నాకు అంటుండే. మా మీద ఫోకస్ చేయండి, ఏడ సభ పెడితే మా పేర్లు ఎందుకు తీసుకోరా నాయన నువ్వు? ఏ సభకు పోయినా నువ్వు ఆ సబ్జెక్ట్ మాట్లాడాడు. ఎంతసేపు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ లాగులలో తొండలు ఇడుస్తా లేకపోతే గుడ్లు ఇడుస్తా తగ్గిదా? నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినాకల్లా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు పరిపాలన ఎలా అందిస్తున్నావు? ప్రజలకు నీ 6 గ్యారెంటీల మీద మాట్లాడు. కేసీఆర్ గారిని తలుచుకోకుండా నువ్వు పూట గడవదు, పొద్దు గడవదు. అదొక భయం. కేసీఆర్ అనే పదమే ముఖ్యమంత్రికి ఒక భయం.